రాష్ట్రాలు విడిపోయి దశాబ్దం దాటిపోయిన విభజన సమస్యలు కొలిక్కి రాకపోగా ఏపీ తెలంగాణ మధ్య దూరం మరింత పెంచుతున్నాయి. ఆస్తి పంపకాల నుంచి నీటి వాటాల వరకు పరిష్కారం లేని అంశాలు ఇంకా ఉద్రిక్తను పెంచుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల భూ వివాదం ఇరు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచుతుంది. ఐటీ హబ్గా ఉన్న కొండాపూర్లోని భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమదని వాదిస్తుంది. ఏపీ తెలంగాణ మధ్య భూ వివాదం కోర్టుకెక్కింది. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న 42.03 ఎకరాల అత్యంత విలువైన భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు జనవరి 19, 2026న తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలకమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కర్నూలుకు చెందిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు కేటాయించిన ఈ భూమిని తమకు సమాచారం లేకుండా తెలంగాణ ప్రభుత్వం భూపతి ఎస్టేట్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ భూమి ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉందని, దానిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే అధికారం తెలంగాణకు లేదని పిటిషన్లో స్పష్టం చేసింది. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద 42 ఎకరాల మిగులు భూమిని బాలసాయిబాబా ట్రస్టుకు క్రమబద్ధీకరించింది. 2018లో బాలసాయిబాబా మరణించిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ ట్రస్ట్ ఆస్తులను తమ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే 2023లో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి ట్రస్ట్ పేరును బదులుగా భూపతి ఎస్టేట్ పేరును చేర్చిందని ఏపీ ఆరోపిస్తోంది. హైకోర్టు అనుమతి లేకుండా దేవాదాయ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం చట్ట విరుద్ధమని ఏపీ తన వాదనను వినిపించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన విచారణలోనే కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విఫలం అయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఒక్కో పిటిషన్కు 5,000 చొప్పున జరిమానా విధిస్తూ చివరి అవకాశం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేస్తూ మేనేజింగ్ ట్రస్టు ఇచ్చిన లేఖను కూడా సాక్ష్యంగా సమర్పించింది. ఈ లేఖ ప్రకారం కూడా సదరు భూమి ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఖరీదైన భూమి భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఏపీ వాదనే నెగ్గితే తెలంగాణలోని ఈ విలువైన ఆస్తిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు నియంత్రణ లభిస్తుంది. లేని పక్షంలో అది ప్రైవేట్ సంస్థ పరమవుతుంది. ఈ న్యాయ పోరాటం రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ విభజన సంబంధిత వివాదాలకు దారితీసేలా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో ఎలాంటి వివరణ ఇస్తుందనే అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.